అందరికీ నమస్కారం. ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు ఎయిర్పోర్ట్‌కు వచ్చిన చంద్రమౌళి ఫ్లైట్ గంటన్నర లేటుగా బయలుదేరుతుంది అని తెలుసుకొని నిట్టూరుస్తూ అక్కడే ఉన్న లాంజ్‌లో సోఫాలో కూర్చొని మ్యాగజైన్ చదువుతున్నాడు. ఇంతలో "ఎక్స్‌క్యూజ్ మీ" అని పిలిచేసరికి ఎవరా అని అనుకుంటూ తలెత్తి చూశాను. ఎదురుగా ఒక 40 ఏళ్ళు లోపు వయసు గల స్త్రీ. బాగా చదువుకున్నామెలా కనిపిస్తుంది. పైగా ఎక్కడో చూసినట్లుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపించింది. "మీరు మౌడి కదూ? చంద్రమౌళి కదూ?" అని ఆమె అడిగేసరికి "యా యా యు ఆర్ రైట్" అని అంటూ "మీరు" అని సందిగ్ధంగా ఆమె ముఖంలోకి చూశాడు. "అరే నేను మౌళి, ధరణిని. వైజాగ్ ఏయూలో క్లాస్మేట్ని" అని అనగానే ఒక్కసారి గుర్తొచ్చి ధరణి చేతులు పట్టుకొని ఊపేస్తూ "ధరణి నువ్వేనా? ఎన్నాళ్ళకెన్నాళ్ళకి" అని గట్టిగా అన్నాడు. "హమ్మయ్య, గుర్తుపట్టావు కదా. మీ మగవాళ్ళందరూ ఒకటే. ప్రతిదీ తొందరగా మర్చిపోవటమే. పక్కనే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ గుర్తు చేస్తారు" అని అనగానే "నువ్వు నీ మాటలు అన్నీ అలాగే ఉన్నాయి ధరణి. నిజమే, మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టే మేము సర్వైవ్ అవుతున్నాము తల్లి. సరేనా" అని అనగానే ధరణి పక్కున నవ్వేస్తూ "ప్రస్తుతం ఎక్కడుంటున్నావు మౌళి? 2 సంవత్సరాల క్రితం మన కాలేజీ రీయూనియన్ ఫంక్షన్ జరిగినప్పుడు నువ్వు రాలేదేమిటి" అని అంటూ ప్రశ్నించింది. "అవును, రాలేకపోయాను ధరణి. రావాలి అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కానీ ఆఖరి క్షణంలో యూనియన్ బడ్జెట్కు కావలసిన కొంత సమాచారాన్ని సేకరించి అసైన్మెంట్ రావడంతో నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను. నీకు తెలియదు కదూ, నేనెక్కడే ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ప్రాజెక్ట్ అండ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇంతకీ మన రీయూనియన్ ఫంక్షన్కు అందరూ అటెండ్ అయ్యారా" అని అడిగాడు. "హా, ఆల్మోస్ట్ అందరూ, ఒక్క నలుగురు తప్ప. నువ్వు, రవళి, వాసంతి, శేఖర్ మాత్రమే రాలేదు." రవళి పేరు వినగానే అతని ముఖం నిండా నిరాశ అలుముకుంది. "రవళి ఎలా ఉంది ధరణి? ఎక్కడుంది? ఎప్పుడైనా నువ్వు కలిశావా" అని అడగగానే "లేదు మౌళి, మేము బెంగుళూరులో ఉంటున్నాం. మా అమ్మాయి డెలివరీకని ఢిల్లీ వచ్చాను 4 నెలల క్రితం. బెంగుళూరు వెళ్ళిపోదాము అని అనుకుంటే హైదరాబాదులో ఉంటున్న మా ఆడపడుచుకు ఆరోగ్యం బాగోలేదు అని తెలిసి తనను చూసిన వెంటనే బెంగుళూరుకి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. రీయూనియన్ ఫంక్షన్లో అందరం కలిసినప్పుడు శ్రీరామ్ చెప్పాడు రవళి హైదరాబాదులో ఉంటుందని, ఆమె భర్త చనిపోయాడని, ఇప్పుడు ఆమె ఒంటరిగా ఉంటుందని. ఏమిటో ఎప్పుడు ఏదో ఒక హడావుడి సమస్యలతో నేను రవళిని యూనివర్సిటీ వదిలాక ఎప్పుడూ చూడలేదు" అని అంటూ నిట్టూర్చింది. చంద్రమౌళి, రవళి, ధరణి వైజాగ్లో ఏయూలో చదువుతున్నప్పుడు ఎకనామిక్స్లో క్లాస్మేట్స్. రవళి, మౌళి బెస్ట్ ఫ్రెండ్సు. ఒకరి పట్ల మరొకరికి అంతులేని ఇష్టం. ఇద్దరూ తెలివైన వాళ్లే. రవళి చాలా అందగత్తె. ఎంతోమంది ఆమెతో స్నేహం చేయాలి అని ప్రయత్నించినా రవళి అందరితో దూరంగా ఉంటూ మౌళితో మాత్రం సన్నిహితంగా ఉండేది. యూనివర్సిటీ లైబ్రరీలో తరచుగా కలుసుకోవటం, సబ్జెక్టు గురించి చర్చించుకోవటం, ఎప్పుడైనా సాయంత్రాలు రామకృష్ణ బీచ్లో కలుసుకుంటూ సమయాన్ని గడిపేవారు. వారి స్నేహం ప్రేమబంధంగా మారింది. ఫైనల్ ఇయర్ ఇంకో 2 నెలలు పూర్తి అయిపోతుంది అని అనగా ఒకరోజు సాయంకాలం ఇద్దరూ బీచ్లో కలుసుకొని మాట్లాడుకుంటున్నారు. ఆ సంధ్యా సమయంలో బీచ్ అంతా మనుషులతో సందడిగా ఉంది. లైట్ పింక్ కలర్ ఆర్గండి చీరలో రవళి బంగారపు బొమ్మల ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. సూర్యుడు లేలేత కిరణాలు ఆమె చెక్కిలిపైన పడి మరింత మెరుపులిస్తుంది. చెవులకు పెట్టుకున్న చిన్న చిన్న డైమండ్ సెట్స్ తల తిప్పి మాట్లాడుతున్నప్పుడల్లా మెరుస్తూ ఆమె ముఖానికి ఎంతో సోయగాన్నిస్తున్నాయి. రవళిని చూస్తూ మౌళి మౌనాన్ని భగ్నం చేస్తూ "పీజీ తర్వాత నీ ప్లాన్ ఏంటి రవళి" అని అడిగాడు. "ఏమో మౌళి, డాక్టరేట్ చేయాలని ఉంది. ఇంట్లో ఏమంటారో చూద్దాం. ఏదైనా లెక్చరర్ జాబో ట్రై చేద్దాము అని కూడా ఆలోచిస్తున్నాను. మరి నువ్వు?" "ఏముంది, ముందు మంచి జాబ్లో సెటిల్ అవ్వటం, తర్వాత రవళి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని స్థిరపడటం."
సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి. టీచింగ్ కంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎకనామిక్స్లో ఫీల్డ్లో వర్క్ చేయాలని సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేయాలి అని అనుకుంటున్నాను రవళి. నిన్ను పెళ్లి చేసుకోవటానికి అర్హత సంపాదించొద్దు అని అంటున్న చంద్రమౌళిని చూస్తూ పక్కున నవ్వింది రవళి ముత్యాలు రాలినట్లు. తప్పకుండా వస్తుంది చంద్ర, నీకోసం ఎన్ని యుగాలైనా ఎదురు చూస్తా అని అంటూ అతని కౌగిలిలో వారిపోయింది రవళి. అనుకున్నట్లుగానే పరీక్షలు అయిపోవటం, మౌళికి గోల్డ్ మెడల్ రావటం జరిగిపోయింది. తరువాత కొంతకాలానికి జరిగిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో మౌళి పాస్ అవటంతో ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది. అంతవరకు వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటం జరుగుతూ ఉన్నాయి. హఠాత్తుగా రవళి నుంచి ఉత్తరాలు ఆగిపోయాయి. మౌళి కొత్త ఉద్యోగం బాధ్యతలతో కొంతకాలం బిజీగా ఉండిపోయాడు. తరువాత అనుకోకుండా ఒక లెటర్ రవళి నుండి. ఉత్తరం అంతా అక్కడక్కడ నీళ్లు పడినట్టుగా అక్షరాలు అల్లుకుపోయాయి. చంద్ర, నీకిలా ఉత్తరం రాయవలసిన పరిస్థితి రావటం నా దురదృష్టకరం. అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితులలో నా వివాహం జరిగిపోయింది. మా అక్క సడన్గా అనారోగ్యంతో చనిపోయింది. మా పేరెంట్స్ అది తట్టుకోలేకపోయారు. అక్కకు 3 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అక్క మీద బెంగతో వాడు చిక్కి శల్యమైపోయాడు. వాడిని కాపాడుకోవడానికి తల్లిగా నేను వాడి బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది. అర్థం కాలేదు కదూ చంద్ర. నేను మా బావని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మా అమ్మా నాన్నగారు నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి మా బావతో బలవంతంగా పెళ్లికి ఒప్పించారు. ఏం చేయగలను చెప్పు చంద్ర. అమ్మా నాన్నగారికి మన ప్రేమ గురించి చెప్పాను. వాళ్ళు నా మాటలు వినలేదు సరికదా. ఇద్దరూ తమ పైన ఒట్టు వేయించుకుంటూ మరీ ఒప్పించారు. ఎంత దుర్మార్గురాలనో కదా. నిన్ను నేను క్షమించమని అడగలేను చంద్ర. ఎందుకంటే నీది పెద్ద మనసు. నువ్వు నన్ను క్షమించేస్తే నేను జీవితాంతం గిల్టీగానే బతుకుతాను. నన్ను క్షమించకు చంద్ర. కసిగా తిట్టుకో, శపించే. నేను పాపాత్మురాలిని. నీకెప్పటికీ ఏమీ కాని రవళి. కన్నీళ్లు పెడుతూ రాసిన లెటర్ అది. ఉత్తరం చదువుతున్న చంద్రమౌళి పిచ్చివాడయ్యాడు. లోకమంతా గాఢాంధకారంగా అనిపించింది. ఒకలాంటి నిరాశ ఆవహించింది. దాని ఫలితం తన దృష్టి అంతా కెరీర్ మీద లగ్నం చేశాడు. అనుకున్న ఎంబీఏ చదివాడు. అంచెలంచెలుగా డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తూ ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని సంపాదించాడు. తన జీవితంలో మరో అమ్మాయికి స్థానం ఇవ్వకుండా, పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు. తల్లి తండ్రి ఎంత నచ్చజెప్పినా రవళిని తప్ప మరెవరిని భార్యగా ఊహించుకోలేకపోయాడు. కొడుకు మీద బెంగతో అతని తల్లిదండ్రులు తనువు చారించటంతో మౌళి ఒంటరివాడైపోయాడు. రవళి జ్ఞాపకాలను మరచిపోవటానికి 24 గంటలు పనిలో మునిగిపోయేవాడు. ఇప్పుడు హైదరాబాదుకు కూడా ఉద్యోగం పని మీదే వచ్చాడు. ఆ ఆలోచనల నుండి బయటపడి రవళి అడ్రస్ తెలుసా ధరణి అన్న ప్రశ్నకు తెలియదు, కానీ తను బేగంపేటలో ఆదిత్య అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్నట్లు చూచాయిగా శ్రీరామ్ చెప్పాడు. శ్రీరామ్ నీకు టచ్లో ఉంటే కాంటాక్ట్ చేయి మౌళి. ఎలాగైనా నీ ట్రిప్లో రవళిని కలువు. మీరిద్దరూ అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అని అంది ధరణి. నాకిప్పుడు టైం లేదు. తిరిగి రేపు సాయంత్రం ఫ్లైట్కి బెంగుళూరు ప్రయాణం. లేకపోతే నేను కూడా రవళిని కలిసేదాన్ని అని అంది. అప్పట్లో ఎవరికీ తెలియని విషయం, తను రవళి ఇద్దరూ ప్రేమించుకున్నారని. ఫ్లైట్ టైం కావడంతో మౌళి ధరణిలు తమ సీట్లలో నుండి లేచి నెమ్మదిగా ముందుకు సాగారు. హైదరాబాదులో 4 రోజులు ఉండి అక్కడ పనులన్నీ ముగించుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరాలి. పని పూర్తి చేసుకుని మధ్యాహ్నం కల్లా హోటల్కి వచ్చేశాడు. 4 రోజుల క్రితం ధరణిని కలిసినప్పుడు ఆమె చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాడు. భర్త చనిపోతే రవళి ఒంటరిగా ఉండటం ఏమిటి? పిల్లలు లేరా? తనప్పట్లో అక్క కొడుకు కోసమే కదా పెళ్లికి అంగీకరించాను అని చెప్పింది. మరి రవళి ఒంటరిగా బతకడానికి గల కారణం ఏమిటి అని అనుకుంటూ ఒక్కసారి రవళి కోసం ప్రయత్నించడంలో తప్పేమిటి అని ఆలోచిస్తూ ధరణి చెప్పిన అడ్రస్ను వెతుక్కుంటూ బయలుదేరాడు.
మొత్తానికి ఒక అరగంట శ్రమ పడిన తర్వాత ఎవరో చెప్పారు, ఆదిత్య అపార్ట్మెంట్ ఆ పక్క సందులో ఉందని. ఇంత కష్టపడి వెళ్ళినందుకు రవళిని కలిస్తే బాగుండు అనే తలంపుతో ముందుకు నడిచాడు. ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అక్కడున్న వాచ్మెన్ని రవళి గురించి అడిగితే, రవళమ్మగారా, ఫ్లాట్ నెంబర్ 301కి వెళ్ళండి సార్ అనేసరికి లిఫ్ట్లో 3rd ఫ్లోర్కి చేరుకుని ఆమె ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాడు. అతనిలో ఏదో ఉద్వేగం. 23 సంవత్సరాలు అయింది తను రవళిని చూసి అని ఆలోచిస్తూ ఉంటే రవళి ఇంటి తలుపు సడన్గా తెరుచుకుంది. లోపల నుండి పనిపిల్ల బయటికి వస్తూ నిలబడి ఉన్న చంద్రమౌళిని చూస్తూ, ఎవరి కోసం సారు అని అడిగింది. రవళి గారిల్లు ఇదే కదూ అని ఆత్రంగా అడిగేసరికి, ఆ అవును సారు, మీరెవరు అని అంది. నేను మీ అమ్మగారికి బాగా తెలుసు అని అనగానే లోపలికి రమ్మనమని, సోఫాలో కూర్చోమని చెబుతూ విషయం చెప్పటానికి లోనికి వెళ్ళి, ఒక 5 నిమిషాలలో వస్తారు అని కూర్చోమని చెప్పి తను బయటికి వెళ్ళిపోయింది. మౌళికి భరించలేని టెన్షన్. ఇంట్లో ఏ సందడి లేదు. లోపల నుండి ఒక స్త్రీ నెమ్మదిగా నీరసంగా నడుచుకుంటూ వచ్చింది. ఎవరు వచ్చింది అని అడుగుతున్న ఆమెను నిశితంగా చూసిన మౌళి తన కళ్ళను క్షణకాలం నమ్మలేకపోయాడు. భూమి కంపిస్తున్నట్లుగా అతని గుండె ఆగినంత పనైంది. అవును, ఆమె రవళినే. ఒకప్పుడు తన ప్రేయసి, అందాల రాకుమారి. ఇదేమిటి ఇలా ఇంత దీనావస్థలో? ఆమె అందం రూపం ఏమైంది? బక్కగా ఎముకలన్నీ బయటపడి తెల్లటి చీరలో పాలిపోయినట్లుగా ఉంది. ఎవరు వచ్చింది అని అంటూ మరోసారి బలహీనమైన గొంతుతో ప్రశ్నించింది. మౌళి గొంతు ఎండిపోయింది. చివరికి తనను తాను కూడదీసుకుంటూ, రవళి, నన్ను గుర్తుపట్టలేదా అని అన్నాడు. మౌళిని చూడగానే రవళి స్పృహ తప్పి కింద పడిపోయింది. ఆ తర్వాత మౌళి కొద్దిగా నీళ్లు తీసుకొచ్చి ముఖంపై చల్లగానే ఆమె కొద్దిసేపటికి తేరుకుని మౌళితో ఇలా చెప్తుంది. చంద్ర, నేను బావను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ జీవితంలో సర్దుకుపోవాలి అని అనుకున్నాను. ఎవరి కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసి నేను పెళ్లి చేసుకున్నాను. వాడు మా అక్క కొడుకు. నాకు మానసికంగా దగ్గర కాలేదు. నిజానికి మా బావే వాడిని నాకు దూరంగా ఉంచేవాడు. పిల్లవాడికి ఊహ తెలిసిన తర్వాత వాడిని వాళ్ళ బామ్మ, తాతల దగ్గరే ఎక్కువ ఉంచేసేవాడు. అక్కడ వాళ్ళు వాడికి ఏం నూరిపోశారో తెలియదు కానీ వాడు నన్ను అమ్మగా భావించేవాడు కాదు. దూరంగా ఉండేవాడు. బావ గురించిన నిజం అక్క రాసుకున్న డైరీ చదివితే తెలిసింది. బావ పరమ దుర్మార్గుడని, శాడిస్ట్ అని, అక్కను పలు రకాలుగా హింసించేవాడు అని రాసుకుంది. పిచ్చక్క. ఇక నన్ను ఎలా చూసుకుంటాడో దానిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మొదట్లో నేను ఉద్యోగం చేస్తాను అని అంటే వద్దన్నాడు. అక్కలాగా నన్ను హింసలు పెట్టకపోయినా నాతో ముభావంగా ఉండేవాడు. కారణం, నేను బాగా చదువుకున్న దానిని, తెలివైన దానిని అని జాగ్రత్తగా ఉండేవాడు. నాకు అర్థం కానిది ఒకటే, నన్ను భార్యగా, తన కొడుక్కి తల్లిగా చూడని వాడు నన్ను పెళ్లి చేసుకోవటంలో అర్థం ఏమిటో తెలియలేదు చంద్ర. ఆ జీవితంలో అడ్జస్ట్ అయిపోయాను. అక్క కొడుకు చదువులో వృద్ధిలోకి వచ్చాడు. కానీ నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. వాడికి మంచి ఉద్యోగం వచ్చింది బాంబేలో. పోనీలే, అక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడు అని మురిసిపోయాను. అనుకోకుండా బావకు ఆఫీస్లో హార్ట్అటాక్ రావడంతో అతను చనిపోయాడు. నేనెక్కడ ఒంటరిగా ఉండలేను. నీతో వచ్చేస్తాన్రా వంశీ అని అంటే అక్క కొడుకు ఇష్టపడలేదు. బావ పోయిన సంవత్సరానికి వాడి ఆఫీసులో పనిచేసే కొలీగ్ని ప్రేమించాను అని, పెళ్ళి చేసుకున్నాను అని ఫోన్లో చెప్పాడు. కోడల్ని తీసుకురా వంశీ అని అంటే కోడల్ని చూపించలేదు సరికదా, నన్ను రమ్మని కూడా అనలేదు. ఇప్పుడిలా అనాథలా మిగిలిపోయాను. నాకు శిక్ష పడాలి చంద్ర. నీలాంటి మంచివాడిని క్షోభపెట్టిన నేరానికి నాకు మంచి గుణపాఠం చెప్పాడు ఆ దేవుడు అని అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రవళిని ఓదార్చటం ఎలాగో చేత కావటం లేదు చంద్రకి. కాసేపు మౌనం తర్వాత చంద్ర రవళితో, ఇలా ఎన్ని రోజులు ఏడుస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు?
నీకు నేనున్నాను రవళి అని అనగానే, వద్దు చంద్ర, నన్నెలా వదిలేసేయ్. నువ్వు నన్ను చూడటానికి రావటమే అదృష్టం. ఆ తృప్తితోనే చనిపోతాను అని అంటున్నా రవళి నోటిని తన అరచేత్తో మూస్తూ, చాలు రవళి, ఇక మాట్లాడుకు. రేపు ఉదయాన్నే వస్తాను మళ్ళీ అని అన్నాడు. వెంటనే రవళి తన 2 చేతులతో చంద్ర చేతులను గట్టిగా పట్టేసుకొని, వెళ్ళిపోతున్నావా చంద్ర? వద్దు, నన్నెప్పుడూ విడిచి వెళ్ళొద్దు. నువ్వు నాతోనే ఉండాలి అని అంటూ విపరీతంగా ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోతూ మగతగా అతని ఒడిలో వాలి అలాగే నిద్రలోకి జారుకుంది. ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా నెమ్మదిగా ఆమె తలను తలగడ మీద పెట్టి సరిగ్గా పడుకోబెట్టాడు. ఒక 10 నిమిషాల తర్వాత ఇంతకు ముందు కనిపించిన పనమ్మాయి లోపలికి వస్తూ, సార్, మీరింకా ఉన్నారా? రవళమ్మ గారికి బాగా తెలిసిన వారనుకుంటాను. 4 రోజుల నుండి అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే రాత్రిళ్ళు ఆమెకు తోడుగా ఉంటున్నాను అని చెప్పింది. అమ్మగారికి ఏమిటి అనారోగ్యం అని అడగగానే అక్కడే టేబుల్పై ఉన్న రవళి మెడికల్ ఫైల్ తీసుకొచ్చి చంద్రమౌళి చేతికిచ్చింది. ఫైల్ అంతా చూశాడు. ఆమెను ట్రీట్ చేసే డాక్టర్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు. అక్కడ నిలబడి తననే చూస్తున్న పనిపిల్లతో, నేను రేపు ఉదయాన్నే వస్తాను అని రవళి లేస్తే చెప్పు. హోటల్కి వెళ్ళి నా రూమ్ ఖాళీ చేసి వస్తాను అని చెప్పు. ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పి హోటల్కి వెళ్ళిన చంద్ర తను ఏం చెయ్యాలో నిర్ణయించుకున్నాడు. డాక్టర్తో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగాడు. ఆమె చాలా బలహీనంగా ఉందని, డిప్రెషన్తో బాధపడుతుందని, ఇలా కొన్ని రోజులు గడిస్తే హార్ట్ వీక్ అయ్యే ప్రమాదం ఉందని, కొత్త ప్రదేశం కొత్త మనుషుల్లోకి వెళితే ఆమెలో మార్పు రావచ్చు అని చెప్పేసరికి థ్యాంక్ గాడ్ అని అనుకున్నాడు. తన పై ఆఫీసర్తో మాట్లాడి ప్రాజెక్ట్ రిపోర్ట్ని మెయిల్లో పంపుతున్నానని, తను రావటం ఒక 2 రోజులు ఆలస్యం అవుతుంది అని చెప్పాడు. మరుసటి రోజు పొద్దున్నే 7 గంటలకల్లా రవళి ఫ్లాట్కి చేరుకున్నాడు చంద్ర. పనమ్మాయి అప్పటికే లేచి స్టవ్ మీద పాలు కాస్తుంది. చంద్రాన్ని చూడగానే, రాత్రి మీరు వెళ్ళాక అమ్మగారు లేచారు, మీ గురించి అడిగి చాలాసేపు ఏడ్చారు అని చెప్పింది. ఈలోగా రవళి ఫ్రెష్గా స్నానం చేసి వస్తూ చంద్రని చూడగానే తప్పు చేసిన దానిలా అతనికి ఎదురుగా తల వంచుకొని కూర్చుంది. పనమ్మాయిని ఇద్దరికీ కాఫీ తెమ్మని పంపించింది. ఐఎమ్ సారీ చంద్ర, నీతో సాయంత్రం అలా ప్రవర్తించినందుకు. నా అనేవాళ్ళు ఎవరూ లేక ఒంటరితనంతో కుమిలిపోతున్న నేను చాలా కాలం తర్వాత నిన్ను చూసేసరికి ఏదో తెలియని ఉద్వేగం తట్టుకోలేకపోయాను. ఆవేదనలో నేను ఏదేదో మాట్లాడేశాను. నన్ను క్షమించు చంద్ర. ఒకప్పుడు నిన్ను కాదు అని దూరంగా పారిపోతూ నీకు ఎప్పటికీ ఏమీ కాను చంద్ర. నేను తిరిగి నిన్ను చూడగానే నన్నెప్పుడూ విడిచి వెళ్ళొద్దు, నువ్వు నాతోనే ఉండాలి అని అన్నాను. నేనెంత స్వార్థపరురాలని, నీతో జీవితం పంచుకోవాలి అని అనుకున్నా. ఆ రవళి చచ్చిపోయింది. చాలా తెలివైన దాన్ని అని అనుకునేదాన్ని. నేనిలా ప్రాణం లేని మనిషిగా జీవితంలో ఓడిపోయిన దానిలా మిగిలిపోయాను. నా నుండి దూరంగా వెళ్ళిపో. నీకు భార్య పిల్లలు అందమైన జీవితం ఉంది. నా గురించిన ఆలోచనలు ఇక్కడే వదిలేసి వెళ్ళిపో చంద్ర. మళ్ళీ ఎప్పుడూ రాకు అని అంటూ చేతుల్లో ముఖం దాచుకొని ఏడుస్తున్న రవళిని దగ్గరగా తీసుకుంటూ, ఏమన్నావు రవళి? నాకు అందమైన జీవితం ఉందా? ఎంత పొరపడ్డావు రవళి. నీతోనే నా అందాల జీవితాన్ని నిర్మించుకున్నాను. నువ్వు తప్ప నా మనస్సులో ఎవ్వరినీ నిలుపుకోలేకపోయాను. నన్ను కాదని దూరంగా పారిపోయాను అని అనుకుంటూ పదే పదే ఎందుకలా నిందించుకుంటావు? నువ్వు కావాలని నేనంటే ఇష్టం లేక నా నుండి దూరంగా పారిపోలేదు కదా. పరిస్థితులకు తలవంచవలసి వచ్చింది. అది నీ తప్పు కాదు. అయినా నేను చూడు, రవళి భోగభాగ్యాలతో ఎక్కడో ఆనందంగా ఉంది అని భావించాను, కానీ నీ గురించి అసలు ఎందుకు తెలుసుకోలేకపోయాను? ధరణి కారణంగా ఇలా నిన్ను కలవగలిగాను. లేకపోతే నన్ను నేను క్షమించుకోగలిగేవాడినే కాదు రవళి. నిన్ను జీవితంలో అసలు కలుసుకునేవాడినే కాదు. మనం ఎన్ని అనుకున్నా ఒక్కోసారి విధిరాతను కాదనలేము. అమ్మ నాన్న బతికి ఉన్నంతకాలం నన్ను పెళ్లి చేసుకోమని బతిమలాడారు. నా మనసంతా నువ్వే నిండినప్పుడు
నాకు పెళ్లి చేసుకోవాలి అనే కోరిక చచ్చిపోయింది. ఇలా ఒంటరిగా ఉండిపోయాను. నువ్విలా ఎవరూ లేని అనాథలా జీవిస్తూ ఉంటావని నేను కలలో కూడా అనుకోలేదు. ఇక నువ్వేమీ మాట్లాడకు. నిన్నిలా ఒంటరిగా వదిలేయలేను. రేపు మనిద్దరికీ ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేశాను. నువ్వు మునుపటిలా ఆరోగ్యంగా హుషారుగా ఉండాలి. నీకు మరో అందమైన జీవితాన్ని చూపిస్తాను. నీకిష్టమైన డాక్టరేట్ కూడా పూర్తి చేద్దువుగాని. ఏమంటావు రవళి? నాతో వస్తావుగా అని అంటూ మార్ధవంగా అడుగుతున్న చంద్ర వైపే చూస్తూ, చంద్ర, నా జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరుగుతుందని నా ప్రాణమైన చంద్రను జీవితంలో తిరిగి కలుస్తాను అని ఊహించలేదు. ఒకసారి విధి చేతిలో ఓడిపోయి నిన్ను దూరం చేసుకున్నాను. మరోసారి ఆ పని చేయను. నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు చంద్ర అని అంటూ అతని హృదయానికి హత్తుకుంది రవళి. కథ మనసంతా నువ్వే. రచించిన వారు యశోద పులుగుర్త గారు. ఈ కథ మీకు నచ్చిందా అండి? అయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. రేపు మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.